welcome to our channel V for Vaishu. So ఇప్పుడు నా బర్త్డే గ్రూమింగ్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట. So I'm going for my hair styling. So let's go. ఇక్కడ మనకి ఫస్ట్ మన సైన్ తీసుకుంటారనమాట. మీ హెయిర్కి ఏం జరిగినా మాకు సంబంధం లేదన్నట్టు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్. దాని తర్వాతే వాళ్ళు మన హెయిర్ స్టైలింగ్ స్టార్ట్ చేస్తారు. సో నాకైతే ఈ ప్రొసీజర్ అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ 3.5 hours పట్టిందండి. వాళ్ళు ఇంకా అంటున్నారనమాట, ఇంత లాంగ్ హెయిర్ కొంచెం కట్ చేయించుకోండి అంటే, నిఖిల్ లేదు కొంచెమే కట్ చేయండి అని చెప్తున్నాడు పక్కన నుంచి. కానీ ఆల్మోస్ట్ నిఖిల్లో మా డాడీ క్వాలిటీస్ చాలా కనిపిస్తాయి. అంటే కొంచెం ఓపిక కానీ నన్ను భరించడానికి, అండ్ ఆల్సో నన్ను టేక్ కేర్ చేయడంలో కానీ, అలా నేను మా డాడీతో కూడా చాలాసార్లు చెప్తాను, సేమ్ చాలా నీకు క్వాలిటీస్ చాలా వచ్చినాయి నిఖిల్కి అని చెప్పేసి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మా డాడీకి కూడా అంతే, నా హెయిర్ ఎక్కువ కట్ చేయించుకున్నాను అనుకో, ప్లీజ్ తల్లి కొంచెమే కట్ చేయించుకో అని చెప్తూ ఉంటారు. అండ్ నిఖిల్ కూడా సేమ్ అంతే. కాకపోతే నిఖిల్కి చాలా నచ్చింది నా హెయిర్ స్టైలింగ్ అదంతా. మా డాడీకి ఎక్స్ప్రెషన్స్ చూడండి, యూ హ్యావ్ టు సీ, లాస్ట్ వరకు చూడండి వీడియో. హలో గైస్. ఏం సార్ మీకు అది ఒక డైలాగేనా? హలో గైస్. సో ఫస్ట్ ఇక్కడ అపాయింట్మెంట్ ఆల్రెడీ తీసేసుకున్నాను అనమాట నేను. మనం టైంకి వస్తాం కదా ఎప్పుడు. అయితే టైంకి ఆబ్వియస్లీ రాలే. మళ్ళీ నిఖిలే వాళ్ళకి కాల్ చేసి రిక్వెస్ట్ చేసింది అనమాట, ఇంకా ఒక 1/2 hour లేట్ వస్తాం మేము అని చెప్పేసి. పాపం వాళ్ళు ఏం అనలేదు, ఒప్పుకున్నారు. అండ్ ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసినారనమాట. సో తర్వాత మనకి ఏమి ఇచ్చింగ్ ఫీలింగ్ ఆర్ బర్నింగ్ సెన్సేషన్ రాకపోతే దే విల్ ప్రొసీడ్. సో మనం ఎప్పుడు ప్యాచ్ టెస్ట్ ఇచ్చాం? 3 days అయినా 4 days అయింది. 4-5 days అయ్యింది ప్యాచ్ టెస్ట్ ఇచ్చి. కాకపోతే ఆఫీస్ ఉండడం వల్ల నేను ఇవాళ తీసుకున్నాను అనమాట అపాయింట్మెంట్. వాళ్ళు కొంచెం ముందు కూడా ఇస్తా అన్నారు, కానీ మనకు కుదరలేదు కాబట్టి ఇప్పుడు తీసుకున్నాం. సో ఫైనల్లీ మీకు అవుట్పుట్ చూస్తాం. అసలు వినిపిస్తుందా నా వాయిస్? ఇంకా ఆల్రెడీ ఈ ప్రొసీజర్కి వచ్చేసరికి నాకు ఫుల్ టు నిద్ర వచ్చేస్తుంది అనమాట. హాయిగా వాళ్ళు నా హెయిర్ వాష్ చేస్తుంటే, ఆబ్వియస్గా హెయిర్ వాష్ చేస్తుంటే అందరికీ నిద్ర వస్తుంది కదా. సో నాకైతే ఫుల్ స్లీపీ మోడ్, ఎంత డ్రౌజీగా ఉండే అంటే అంత డ్రౌజీగా ఉండే అనమాట. కానీ ఫైనల్గా ఇంకా మొత్తం అవుట్పుట్ వచ్చాక అప్పుడు కొంచెం ఫేస్లో ఆ బ్రైట్నెస్ అనేది వచ్చింది అనమాట. నాకు అప్పటి వరకు దీనంగా కూర్చొని అలా నిద్ర మొహంతో కూర్చున్నాను అనమాట. అక్కడంతా చాలా స్లీపీ మోడ్లో ఉండే, బట్ చాలా బాగుండింది నాకైతే. నేను బాగా ఎంజాయ్ చేశాను ఈ ప్రొసీజర్ అంతా కూడా, బికాజ్ నేను ఫస్ట్ టైం కదా. సో అన్నీ వాళ్ళని అడిగి తెలుసుకోవడం, సో హౌ టు టేక్ కేర్ అని చెప్పేసి అవన్నీ ప్రొసీజర్స్ వాళ్ళని అడుగుతూ ఉన్నాను అనమాట. కానీ నేను ఏం పెద్ద కేర్ అయితే ఏం తీసుకోలేదండి ఇప్పటి వరకు. నార్మల్గా నేను ఏ షాంపూ వాడతానో ఫస్ట్ అదే వాడుతున్నాను. కండిషనర్ కూడా సేమ్, మోస్ట్లీ నేను చాలా తక్కువనే యూస్ చేస్తాను కండిషనర్ కూడా. సో సేమ్, ఏమి పెద్ద తేడా అయితే నాకు ఏం అనిపించలేదు. కలర్ ఒక్కటే తేడాగా ఉంది.
అండ్ కొంచెం రఫ్ అయినట్టు అయితే అనిపించింది హెయిర్, బట్ ఓకే. నార్మల్గా అయితే కోకోనట్ ఆయిల్ అలా కొంచెం యూస్ చేస్తే బాగానే ఉంటుంది. ఆయిల్ అయితే పెట్టుకోవాలండి, ఏది చేయించుకున్నా కానీ మన హెయిర్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఆయిల్స్ అయితే పెడుతూ ఉండాలి, అది నా సజెషన్. Because I don't get in the middle, my partition will be not in the middle, it will be with side. Yeah. సో ప్రొసీజర్స్ అంతా అయిపోయాక మన హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తుంటే ఎంత స్మూత్ ఉంటుందంటే ఆ ఫీల్ చాలా బాగుంటుందన్నమాట. సో నేనేం చెప్పానంటే నాకు స్ట్రైట్నింగ్ వద్దు, ఐ జస్ట్ వాంట్ టు డూ కర్ల్స్ అని చెప్పాను. అండ్ దెన్ కర్ల్స్ చేశారు. బర్త్డే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయ్యాయండి. యాక్చువల్లీ నిఖిల్ ఏమన్నాడంటే ఈసారి బర్త్డే అబ్రాడ్లో సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు. సో నేను షాపింగ్ అంతా ఆబ్వియస్గా నా బర్త్డే వస్తుందంటే నేను డెఫినెట్గా 1 month బిఫోర్ నుంచే షాపింగ్ అండ్ డిజైనర్ అవుట్ఫిట్స్ అన్నీ రెడీగా ఉంటాయన్నమాట ఎవ్రీ బర్త్డేకి. సో ఈసారి కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఏం చేశాను, అబ్రాడ్ వెళ్ళడానికి అని చెప్పి ప్లాన్ చేసుకొని అలానే తీసుకున్నా. దాని తర్వాత సంహవ్ మాకు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండింది ఇద్దరికి, సో డిలే అయిపోయింది. సో నెక్స్ట్ మంత్ అలా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి డ్రాప్ అయిపోయాము. దాని తర్వాత ఇక్కడ అందరినీ పిలిచి కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని చెప్పి నిఖిల్ ప్లాన్ ఉండింది. సరే అని చెప్పి మళ్ళీ అవుట్ఫిట్స్ అన్నీ చేంజ్, ఇంకా కొన్ని రోజులే టైం ఉంది. సో డిజైనర్ అవుట్ఫిట్స్ నార్మల్గా ఆన్లైన్లో ఏవైనా ఉంటే ద బెస్ట్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంకా దాని తర్వాత జస్ట్ నా బర్త్డేకి ఒక ఐ థింక్ సమ్ 3 days బిఫోర్ నా లెగ్ ట్విస్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత తెలిసింది అది కొంచెం టైనీ ఫ్రాక్చర్ లాగా అయ్యింది అని చెప్పేసి. సో నిజంగా మేము బర్త్డే రోజు లైక్ వేరే కంట్రీకి వెళ్ళే ప్లాన్ పెట్టుకొని ఉంటే డెఫినెట్గా మేము అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. సో అది హీల్ అవ్వడానికి డెఫినెట్గా కొంచెం టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక 1.5 months అయితే పక్కా పడుతుంది. సో ఇంకా మేము అనుకున్నాం ఓకే ఏదైనా ఇంకా మంచిగా జరిగిందిలే అని చెప్పేసి. My new haircut. Super. Thank you. Finally done. With one session of my birthday grooming. ఇంకా ఇది ఉంది నెయిల్స్. అమ్మ ఇది కూడా ఉందా ఇంకా? ఇదో ఇక్కడ నెయిల్స్ ఉంది బట్ నాట్ హియర్, సమ్వేర్ ఎల్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు మమ్మీ అండ్ డాడీ రియాక్షన్ చూడాలనిపించింది. సో ఫస్ట్ డాడీకి చూపించాను, నిఖిల్ 3, 2, 1 అని చెప్పి నన్ను చూపించాడు. సో మా డాడీ ఫస్ట్ ఓఫో అని చెప్పేసి తర్వాత ఓకే పర్లే బాగానే ఉంది అని చెప్పి అన్నారు. అంటే మా డాడీకి పెద్ద అంత నచ్చలేదు అనుకుంటా నాకు తెలిసి. ఇంకా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మా డాడీకి ఖచ్చితంగా నేను ఒక రోజు ఇలా వేసుకొని వీడియో కాల్ చేస్తా అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసింది ఆ టైం. అండ్ మా మమ్మీకి అయితే ఫుల్ టు నచ్చేసింది. మా మమ్మీ ఏంటంటే కొంచెం ట్రెండీ అనమాట. సో ఈ జనరేషన్ మా అమ్మ, సో అందుకే మా మమ్మీకి అయితే చాలా నచ్చేసింది ఇది. సో ఐ టు ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను అనుకున్నా మా మమ్మీకి నచ్చుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి. సో లుకింగ్ క్యూట్ కదా. అంటే కొంచెం వేరియేషన్స్ ఉండాలి అప్పుడప్పుడు, ఎప్పుడు రొటీన్గా ఉండే బదులు సమ్టైమ్స్ ఒక్క లైఫ్ అండి మంచి గ్రూమ్ చేసుకోవాలి కదా ఆబ్వియస్గా. దిస్ ఈస్ డే 2 అనుకోవచ్చు మనం బర్త్డే ప్రిపరేషన్స్లో. సో ఇప్పుడే వెళ్ళి ఏం మాట్లాడాం, రెస్టారెంట్ క్యాటరింగ్, ఫుడ్ మాట్లాడేసి వచ్చామన్నమాట. సో ఆల్ గోయింగ్ గుడ్ ప్రస్తుతానికి అయితే. యాక్చువల్లీ అక్కడ షూట్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సో అందుకే ఇంకా ఇప్పుడే బట్ వెరీ మచ్ టయర్డ్ అనమాట. ఇవాళ తిరుగుతూనే ఉన్నాను, ఏదో ఒక పని మీద తిరుగుతున్నాము. బట్ ఎస్ మళ్ళీ అప్డేట్స్ మీకు ఇస్తుంటాము. అండ్ దెన్ ఇంకా రొటీన్ కదా, ఇంకా మనం కొంచెం దారిలో అలా గ్రాసరీస్ అలా తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. డెకరేషన్ కూడా ఒక ఐడియా అయితే వచ్చింది. నెక్స్ట్ ఇస్ వెన్యూ. అందరూ ఫస్ట్ వెన్యూ చేస్తారు. వీఆర్ గోయింగ్ ఇన్ రివర్స్. యాక్చువల్లీ ఇవాళ కొంతమంది గెస్ట్కి చెప్పాము కానీ వెన్యూ అడుగుతున్నారు అందరు. మేము ఇంకా వెన్యూయే ఫిక్స్ అవ్వలేదు, కానీ డెకరేషన్ ఫిక్స్ అయిపోయాము, ఫుడ్ ఫిక్స్ అయిపోయింది.
చేసుకోవడం ట్రై చేద్దాం. వాట్ యు సే? చూడండి నా బర్త్డే కూడా నన్ను అంతా నేనే ప్లాన్ చేస్తున్నాను, తనకి చెప్పడం వల్ల తెలిసిపోతుంది. అవునా? ఓకే, ప్లాన్ చేస్తున్నా కానీ ఇంకా అంటే నాకు నచ్చాలని చెప్పేసి అంతేనా? సో ప్లేసెస్ అవి ఇంకా మళ్ళీ ఇవి అవి చూసారనుకో ఏదో ఒకటి అంటాను, కానీ నేను ఏమనను. అదే నేను చెప్పాలనుకుంటున్నాను, నా గురించి అట్లా ఫీల్ అవుతావు కానీ అట్లా కాదు అని. ఓకే ఓకే, సీ యూ. సో ఇప్పుడు బర్త్డే రోజు హాల్ చూడడానికి వచ్చామన్నమాట. సో ఇది క్వైట్ ఫ్యూ చూసాం, ఇది కొంచెం పెద్దగా అనిపించింది. అది కూడా మనకు వితౌట్ ఆల్కహాల్ అండ్ బార్ లేకుండా కావాలని చెప్పి చూస్తున్నాం. సో ఐ థింక్ దిస్ విల్ బీ పర్ఫెక్ట్. సో బయట కూడా చూపిస్తారండి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్ అన్నమాట. సో విల్ హ్యావ్ ఎ లుక్. చూస్తుంటే ఇది బాగుంది కంపారిటివ్గా అన్నట్టు. సో లెట్స్ సీ. నాకు ఇక్కడ మెయిన్గా నచ్చింది ఏంటి చెప్పు, ఇట్లా ఇక్కడ మెయిన్గా నచ్చింది ఏంటి చెప్పు? స్పేసా? స్పేస్, ఇంకా ఆ స్టేజ్ కూడా వచ్చేసింది మనకి, ఇంకా వేసుకునే అవసరం లేకుండా. లేకపోతే మళ్ళీ దానికోసం తిప్పలు పడాల్సి వస్తుంది. ఇది ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఓకే. లైట్స్ ఆల్సో దేర్, స్పీకర్స్ ఉన్నాయి అండ్ చైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి ఎన్ని కావాలంటే అన్ని. సో దాట్ ఈస్ దిస్ ఈస్ మై బర్త్డే డే అనమాట. ఇంకా ఫైనలీ ఇది 12 o'clock. ఇండియాలో మనకి 12 అయినప్పుడు మామ్, డాడ్, తమ్ముడు ముగ్గురు కాల్ చేసి విష్ చేశారనమాట. సో అక్కడ సో యూ ఆల్ నో, ముందు నుంచి నన్ను ఫాలో అవుతే మీ అండ్ మై మామ్ షేర్ ద సేమ్ బర్త్డే డేట్. సో మామ్ వాళ్ళు అక్కడ కేక్ కట్ చేశారు 12 o'clockకి. నాకు అస్సలు ఓపిక లేకుండింది. ఇది వచ్చేసి ఇక్కడ యూకేలో 12 అయినప్పుడు నిఖిల్ నన్ను విష్ చేశారు. ఆ టైంకి తమ్ముడు కూడా ఉన్నాడు అక్కడే. సో బట్ ఫొటోస్ ఏం దిగలేదు అప్పుడు. కేక్ కూడా అంత కట్ చేయాలని లేదు, బికాస్ చాలా టైర్డ్గా ఉన్నాను నేను. అండ్ దీస్ ఆల్ ఆర్ మై బర్త్డే కాస్ట్యూమ్స్ అండ్ ఆల్. ఇంకా నేనైతే ఈ ఏమంటారు ఈ ఫుట్వేర్ కూడా నేను మ్యాచింగ్ తీసుకోలేదు. ఇంకా పాపం నిఖిలే వెళ్ళి నాకు వీడియో కాల్ చేసి మ్యాచింగ్స్ అన్నీ తీసుకొని వచ్చారు. అసలు ఎంత ఓపికగా అన్నీ చూపించి పాపం చాలా బాగా సెలెక్ట్ చేశాడు కూడా, ఆయన్నే ఎక్కువ సెలెక్ట్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు ఆ ఫ్లవర్ ఆ బ్యాచ్ పెడుతున్నారు. దిస్ ఈస్ నెక్స్ట్ డే అనమాట, అంటే మార్నింగ్, నా 31st రోజు మార్నింగ్, బర్త్డే రోజు మార్నింగ్ అనమాట. సో నాకు ఎవ్రీ ఇయర్ ఇండియాలో 12 అయినప్పుడు అండ్ యూకేలో 12 అయినప్పుడు ఖచ్చితంగా కేక్స్ కట్ చేస్తాను. సో నిఖిల్ ఏమన్నాడు, అది అస్సలు మిస్ అవ్వకూడదు, ఈసారి కూడా నువ్వు కట్ చేయాలి అని చెప్పేసి. బట్ అస్సలు ఓపిక లేదు. సో అందుకే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు కట్ చేయాల్సిందే అని చెప్పి బయటికి తీసుకెళ్లారు. ఇక్కడ మామ్కి చూసిన మొత్తం రెడీ అయ్యాక, దిస్ ఫ్రాక్ ఈస్ గిఫ్టెడ్ బై మై మామ్. అండ్ అందుకే ఇంకా మమ్మీకి చూపించా, చాలా నచ్చేసింది మమ్మీకి, నాకు కూడా చాలా నచ్చింది. అండ్ నిఖిల్ అండ్ నేను ట్విన్నింగ్ చేసాము ఇక్కడ. హలో గైస్, ఈరోజు బ్లాగ్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రడ్యూసింగ్ యూ ద బర్త్డే గర్ల్ వీఫర్ వైషు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఫర్ వైషు. సో ఇప్పుడు హ్యాపీ బర్త్డే వైషు. థ్యాంక్ యూ. సో Let's హౌ go ఇస్ for మై the డ్రెస్? Super. Let's go for the first cake cutting. Yes. సో యాక్చువల్లీ 9:12కి కట్ చేయాల్సి ఉంది. 2 కేక్స్ మిస్ అయిపోయాయి. అస్సలు నా కాళ్ళు కొంచెం బాగాలేదండి, కాబట్టి ప్లాన్స్ అన్నీ కొంచెం డిలే చేశానమాట. సో ఇప్పుడు కూడా చాలా కష్టంగా వెళ్తున్నాను ఫస్ట్ కేక్ కట్కి, బికాజ్ నిఖిల్ ఊరుకోవట్లేదు కాబట్టి. సో విల్ క్యాచ్ యూ బ్యాక్ దేర్. సో ఇలా స్టార్ట్ అయ్యాము. ఇంకో మా అత్తయ్య వీడియో కాల్ చేశారండి బర్త్డే విషెస్ చెప్పడానికి. Wish you a very happy birthday వైషు. థ్యాంక్ యూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday.
అండ్ దెన్ డన్ విత్ అవర్ బర్త్డే సెలబ్రేషన్స్. అంటే ఒక పార్ట్ ఆఫ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయింది మార్నింగ్ సెషన్లో. అండ్ ఈవినింగ్ సెషన్లో అందరం మా ఫ్యామిలీ అంతా, ఐ మీన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి వస్తారు. సో అప్పుడు ఇంకో బర్త్డే సెలబ్రేషన్స్. సో ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక చైతుని పిక్ చేసుకున్నాము. సో చైతు నేను ఇద్దరం కలిసి ఇక్కడ రెడీ అయ్యామన్నమాట ఇంటి దగ్గర. సో దట్ నాకు కూడా కొంచెం బర్త్డే రోజు అలా ఎవరైనా కొంచెం తోడుంటే బాగుంటుంది. ఎందుకంటే నిఖిల్ అండ్ తమ్ముడు అక్కడ డెకరేషన్స్ అంతా ప్లాన్ చేసుకున్నారు. సో నెక్స్ట్ చైతు కేక్ తీసుకొని వచ్చింది. Happy birthday, happy dear Vaishu. Happy birthday to you. May God bless you. సార్ ఇలా వాడాలి సార్, ఫోర్క్ని ఇలా వాడాలి. ఉండిపోయి కొంచెం తిందు, నువ్వు ఎక్కువ పెట్టండి, కంగారు పడుకో. మోటార్ స్మెల్ పడితే నాకు చంపుతుంది. థ్యాంక్ యూ. ఇది చూడండి ఫ్రెండ్స్, మొత్తం పడేసింది ఫ్రెండ్స్. దట్స్ ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా రెడీ అయిపోయాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నాకు ఇంకా లెగ్ అస్సలు బాగాలేదు కదా. సో నిఖిల్ ఈస్ హెల్పింగ్ మీ అవుట్ ఫర్ వేరింగ్ దిస్ ఫుట్వేర్. అండ్ ఈవినింగ్ సెలబ్రేషన్స్ కూడా ఎలా ఎంజాయ్ చేసామో మీ అందరితో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. అండ్ అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వి ఫర్ వైషు.